స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న 9, 10 తరగతుల బీసీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. 25-26 అకాడమిక్ ఇయర్కు గాను ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఏడాదికి 4,000 చొప్పున గవర్నమెంట్ ఉపకార వేతనం స్కాలర్షిప్లను అందిస్తుంది. డిసెంబర్ 15 లోపు తెలంగాణ cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, కులం, ఆదాయం గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే యజమాని వాళ్ళ తండ్రి ఆదాయం 1,50,000 ఉండాలి. పట్టణ ప్రాంతాల వాళ్ళకైతే 2 లక్షల లోపు ఉండాలి. పాస్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్ కాపీ, స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీలు ధృవీకరణ పత్రాలను హైదరాబాద్ వల్ల అయితే హైదరాబాద్ కలెక్టరేట్లో లేకపోతే బీసీ సంక్షేమ శాఖ ఆఫీస్లో ఏదైనా బీసీ హాస్టల్ వార్డెన్కు అందించాలి. ఎస్సీ విద్యార్థులకు కూడా ఈ ఆప్షన్ ఉంది. ఎస్సీ తర్వాత బీసీలకు కూడా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఎస్సీ అదర్ క్యాస్ట్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ కేటగిరీ. ఇది 9th, 10th చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. డే స్కాలర్స్ అయితే 3,500 ఇస్తారు. హాస్టలర్స్కి అయితే 7,000 ఇస్తారు. 10% ఎక్స్ట్రా దివ్యాంగులకు ఇస్తారు. ఇక బీసీ విద్యార్థుల కోసం అయితే అన్క్లీన్ హజార్డస్ ఆక్యుపేషన్లు ఉన్నోళ్ళు ఇన్కమ్ క్రైటీరియా ఏం లేదు, ఎంత ఉన్నా సరే లిమిట్ 1 to 10th రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుతూ ఉండాలి. అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. వీళ్ళకు సేమ్ 3,500 ఇస్తారు. హాస్టలర్స్కి అయితే 8,000. ఇక 10% ఎక్స్ట్రా దివ్యాంగ్ వాళ్ళకి. స్టూడెంట్ ఏమేమి కావాలంటే మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. పూర్తి వివరాలకు socialjustice.gov.in స్కీమ్ 23లో చూడవచ్చు. లేదంటే ఇది స్కాన్ చేసినా సరిపోతుంది. ప్రత్యేకంగా మెన్షన్ చేశారు బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ అదర్ disadvantaged groups to pursue school education under the pre-matric scholarship scheme for SCs and others for the year 25-26. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది.